ఒకరోజు రాత్రి శ్రీకృష్ణుడు ఎంత రాత్రి అయినా నిద్రపోకుండా ఉంటాడు. గమనించిన రుక్మిణీదేవి ఏంటి స్వామి మీరు ఇంకా ఎందుకు పడుకోలేదు అని అడుగుతుంది. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇస్తాడు. రాధాదేవికి రోజు నిద్రపోయే ముందు పాలు తాగే అలవాటు ఉంది. అని ఈరోజు ఎవరు రాధాదేవికి పాలు ఇవ్వలేదు. రాధాదేవి పడుకోకుండా మెలకువగా ఉంది. అందుకే నాకు నిద్ర రాలేదు అని చెప్తాడు. ఇంకా వెంటనే రుక్మిణీదేవి వేడి వేడి పాలని తీసుకొని వెళ్లి రాధాదేవికి ఇస్తుంది. అప్పుడికి కృష్ణుడు నామస్మరణంలో ఉన్న రాధాదేవి ఆ వేడి పాలను చూసుకోకుండా తాగేస్తుంది. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు దగ్గరకి వచ్చి స్వామి నేను రాధాదేవికి పాలు ఇచ్చాను. రాధాదేవి ఆ పాలను తాగేసింది అని చెప్పి శ్రీకృష్ణుడు పాదాలు బొబ్బలు ఎక్కడం చూసి షాక్ అయిపోతుంది. ఏంటి స్వామి మీ పాదాలు ఇలా అయిపోయాయి అని ప్రశ్నిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇస్తాడు. నువ్వు రాధాదేవికి వేడి వేడి పాలను ఇచ్చావు. కానీ రాధాదేవి చూసుకోకుండా నా నామస్మరణంలో మునిగిపోయి నువ్వు ఇచ్చిన వేడి పాలను అలానే తాగేసింది. అందుకే నా పాదాలకి బొబ్బలు వచ్చాయి అని సమాధానం ఇస్తాడు. రాధాకృష్ణ అంటే వేరు వేరు కాదు. ఇద్దరు ఒకటే, శరీరాలు వేరు అయినా మనసులు మాత్రం ఒకటే అని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఇది విన్న రుక్మిణీదేవి షాక్ అయిపోయి జై శ్రీ రాధాకృష్ణ అని అంటుంది.